మాటలతో మెస్మరైజ్ చేసేసి జగన్కు ఒక అరచేతిలో వైకుంఠం చూపించే ప్రయత్నం చేస్తున్నారు. విజయసాయి రెడ్డి గారు చెప్పారు కదా, ఆయన చుట్టూ ఒక కోటరీ ఉంటుందని. ఆ కోటరీ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుందా, ఈ చర్చ అయితే నడుస్తుంది. ఎందుకు కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి వస్తున్న మాటలే ఇందుకు కీలక కారణం. ఎందుకంటే ఒకప్పుడు ఒక రకంగా ఇప్పుడు వైసీపీ చుట్టూ ఒక మూకుమ్మడి దాడి ఆల్రెడీ మొదలైపోయింది. మద్యం కుంభకోణం వ్యవహారం ఇప్పుడు వైసీపీకి ఉచ్చు బిగుస్తోందని చెప్పాలి. మద్యం కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని ప్రజల్ని దోపిడీ చేయడంలో కీలకంగా వ్యవహరించింది గతంలో అధికారులను వైసీపీ సర్కార్ అని చెప్పడం. ఇప్పుడు అందులో కీలకమైన వ్యక్తులను అరెస్టు చేయడం, విచారణ కూడా సాగుతుంది. అలాగే ఆయన కూడా అరెస్ట్ చేశారు. ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేయడం ఫస్ట్ టైం. చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు ఒక ఐపీఎస్ అధికారిని అరెస్ట్ చేశారట. రేపు పొద్దున్న మన పిల్లల పుస్తకాల్లో చదువుకునేలాగా ఫస్ట్ టైం, అది కూడా ఒక ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన వ్యక్తి ఆయన. అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఒక పక్క లిక్కర్ స్కామ్ వ్యవహారం